అల్లూరి జిల్లా ఏజెన్సీలో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. చింతూరులోని తడివాడు అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న స్పెషల్ పార్టీ బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. మావోయిస్టుల పార్టీకి చెందిన శబరి కమాండర్ మడివి రమేష్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి ఒక గన్, 25,000 రూపాయల నగదు, ఒక కత్తి, విప్లవ సాహిత్య పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులకు ఎవరైనా సహకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అమిత్ బర్దర్ స్పష్టం చేశారు. మీడియా బంధువుల సమక్షంలో నిన్న మొత్తుగూడెం పోలీస్ స్టేషన్ లిమిట్స్ మనకి ఇది చింతూరు సబ్ డివిజన్కి వస్తున్నాయి. దాంట్లో ఇద్దరు మావోయిస్ట్, ఒకరు మడకం మంగ అలియాస్ మంగళ ఏసీఎం ర్యాంక్, ఇంకా ఒకరు మడివి రమేష్ అలియాస్ ప్రదీప్, ఇద్దరు మిగతా మావోయిస్ట్ సుమారు 100 వరకు మావోయిస్ట్తో సహా అక్కడే తాడికవాగు విలేజ్ పక్కనికి ఒక పెద్ద మీటింగ్ పెట్టి పెద్ద మనిషితో అండ్ ప్రజల్ని పిలిచి ఆ మీటింగ్లో వాళ్ళ యాక్టివిటీస్కి విస్తార చేయడం, వాళ్ళ ఐడియాలజీ ప్రకారంగా ఇంకా పబ్లిక్ని మోటివేట్ చేసి భారత రాష్ట్రానికి దుష్ప్రచారం చేయడానికి, అదేవిధంగా పోలీస్ పార్టీస్ మూమెంట్ని తెలిసిన వాళ్ళపైన దాడి చేయడం, ఇవన్నీ చర్చ చేయడం జరిగిన అక్కడికి. ఈ క్రమంలో మనకి సమాచారం వచ్చిన వెంటనే పోలీస్ పార్టీస్ అక్కడికి ఆపరేషన్స్కి వెళ్ళడం జరిగిన. అప్పుడు ఈ ఇద్దరు మనిషి పారిపోతున్న పరిస్థితిలో మనకి దొరికారు. వాళ్ళ దగ్గరికి ఈ రీడింగ్ మటీరియల్స్ మావోయిస్ట్ ఐడియాలజీ ప్రకారంగా, అదేవిధంగా ఒక 303 వెపన్ అండ్ 5 రౌండ్స్ దీనికి దొరికిన. వాళ్ళు అప్పుడు ఒక వాకీ టాకీ కూడా క్యారీ చేస్తున్నారు, ఇంకా 2 నైఫ్స్, కొన్ని మెడిసిన్స్, సిరింజెస్, టార్చ్ లైట్స్ అండ్ కొన్ని ప్యాంప్లెట్స్ కూడా వాళ్ళ దగ్గరికి దొరికిన. ఇద్దరు మనిషిని మన వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళపైన చట్ట ప్రకారం కేసు నమోదు చేయడం జరిగిన. ఆ కేసు వివరణ మీకు తర్వాత చేసిస్తాం. ముఖ్యమైన ఈ ఇద్దరు మనిషి విషయంలో ఇంకా కొద్ది వివరణగా చెప్తున్నాం. విస్తారంలో చూస్తే మడకం మంగ అలియాస్ మంగళ ఏసీఎం ర్యాంక్ కార్డర్, అతను శబరి ఎల్ఓఎస్ భద్రాద్రి ఏఎస్ఆర్ డివిజనల్ కమిటీగా వర్క్ చేసేవాళ్ళు. అతను మావోయిస్ట్ పార్టీకి జాయిన్ అయి చాలా ఆఫెన్సెస్లో ఇన్వాల్వ్డ్ ఉన్నాయి. నియర్లీ 18 క్రైమ్స్లో అతను ఇన్వాల్వ్ ఉన్నాయి. దాంట్లో పోలీస్ పార్టీస్ పైన అటాక్ చేయడం, మీటింగ్స్లో పార్టిసిపేట్ చేయడం, వెహికల్స్ని బర్నింగ్ చేయడం, ఇవన్నీ యాక్టివిటీస్లో అతను మంగళ చాలా యాక్టివ్గా పనిచేసేవాళ్ళు. ఇప్పుడు కూడా అతను శబరి ఎల్ఓఎస్లో యాక్షన్ టీమ్ లాగా వర్క్ చేస్తున్నారు. ఈ యాక్షన్ టీం మన బార్డర్ ఏరియాస్లో, ఎస్పెషలీ ఎట్టపాక, దుమ్మిగూడెం, మన భద్రాద్రి కొత్తగూడెం ఏరియాస్లో అక్కడికి ఉంటే సమయంలో ఈ స్మాల్ టీమ్స్కి ఫామ్ అయ్యి పోలీస్ పార్టీ ఎవరైనా వెహికల్ చెకింగ్ చేస్తున్నారు కానీ ఆర్ పోలీస్ వాళ్ళు పర్సనల్ పని కోసం ఎప్పుడైనా వెళ్తున్న పరిస్థితిలో వాళ్ళు దొరికితే వాళ్ళపైన అటాక్ చేయడం, వాళ్ళపైన రౌండ్స్ ఫైర్ చేయడం అన్నీ జరుగుతున్నాయి. సో ముఖ్యమైన ఈ మంగళకి మనకి చూస్తే, సో అతని సొంత ఊరు మనకి సుక్మా డిస్ట్రిక్ట్ కిస్టారాం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నాయి. అతను 2015లో మావోయిస్ట్ పార్టీకి జాయిన్ అయిపోయిన తర్వాత ఈ శబరి ఏరియాలో అతను చాలా ఎక్కువగా వర్క్ చేశారు. స్టార్టింగ్లో కిస్టారాం ఏరియాలో వర్క్ చేసిన తర్వాత ఈ ప్రాంతానికి అతనికి ట్రాన్స్ఫర్ అయ్యడం. దీని తర్వాత రీసెంట్గా అతను శబరిలో యాక్షన్ టీమ్గా వర్క్ చేస్తున్నారు. ముఖ్యమైన అతను చేసిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్లో మనకి దమార్తోంగ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ మనకి 2020లో జరిగిన, అదేవిధంగా
జోనగడ్డ అంబుష్, దీంట్లో పోలీస్ పార్టీ పైన ఫైర్ చేయడం జరిగిన. దెన్ అతను ప్రజా కోర్ట్స్ ఆర్గనైజ్ చేసి ప్రజల్ని భయం పెట్టి వాళ్ళని మావోయిస్ట్ పార్టీలో జాయిన్ చేయడం, చిన్న చిన్న పిల్లల్ని భయం పెట్టి వాళ్ళ ఫాదర్ మదర్ని భయం పెట్టి వాళ్ళ చిన్న పిల్లల్ని పార్టీలో పెట్టడం, ఇవన్నీ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ ఉన్నారు. అదేవిధంగా ఈ మడవి రమేష్ అలియాస్ ప్రదీప్, అతను కూడా సుక్మా డిస్ట్రిక్ట్ బేజ్జీ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అతని సొంత ఊరు ఉన్నాయి. అక్కడి నుండి పార్టీలో జాయిన్ అయ్యి స్టార్టింగ్గా అతను చైతన్య మండలిలో వర్క్ చేసేవాళ్ళు. దీని తర్వాత అతను కూడా ఈ శబరి ఏరియా కమిటీలో చర్ల శబరి ఎల్ఓఎస్లో పనిచేసి అక్కడికి ఈ మనకి మంగళతో సహా తిరిగేవాళ్ళు. ఇద్దరు కలిసి ఏమైనా మీటింగ్స్ ఆర్గనైజ్ చేసి చిన్న చిన్న పిల్లల్ని రిక్రూట్ చేయడం, వాళ్ళని భయం పెట్టి వాళ్ళ పేరెంట్స్ని భయం పెట్టి వాళ్ళని తీసుకువెళ్ళడం ఎట్లాగా చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాం. వాళ్ళపైన ఇద్దరిపైన మొత్తగూడెం పోలీస్ స్టేషన్స్ లిమిట్లో మనకి క్రైమ్ నంబర్ 8/25 నమోదు చేయడం జరిగినాయి. దీంట్లో అన్అథరైజ్డ్ అసెంబ్లీ, యూఏపీఏ యాక్ట్, ఆర్మ్స్ యాక్ట్, టెలిగ్రాఫ్ యాక్ట్ అన్ని యాక్ట్స్లో కఠిన చర్యలు చేయడం జరిగిన. ఖచ్చితంగా వాళ్ళకి రిమాండ్ వచ్చిన తర్వాత బయటికి రావడానికి పరిస్థితి ఇప్పుడు లేదు. ఎందుకంటే వాళ్ళు సుమారు 18 కేసెస్లో ఆల్రెడీ ఇన్వాల్వ్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇద్దరిని మీ సమక్షంలో తీసుకు చూపిస్తాం.